హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అదిరిపోయే శుభవార్తలు అయితే 4 శుభవార్తలు ప్రకటించారండి. ఇవి మనకు రేపటి నుండి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ శుభవార్తలు ఎవరెవరికి వర్తిస్తాయి ఏంటి కూడా దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ను లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన మనకు ఒక గంట సింబల్ కనిపిస్తుంటుంది. సో ఆ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకు ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు పెట్టుకోవడం ద్వారా మీకు లాభం ఏంటంటే, నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టినా కానీ తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీ యొక్క మొబైల్లో మీరు వీడియో అనేది క్లిక్ చేసి క్లారిటీగా వివరాలు అనేది తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే మనకు ఈ 4 శుభవార్తలు అయితే మనకైతే ప్రకటించడం అయితే జరిగింది. సో ఆ 4 శుభవార్తలు, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి 6 గ్యారంటీల్లో మనకేంటంటే, మనకు రీసెంట్గా మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది దీనికి సంబంధించి అయితే ప్రారంభించారు. అయితే మనకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇప్పుడు మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది రన్నింగ్లో అయితే ఉంది. అలాగే మనకు 200 యూనిట్లకు సంబంధించి మనకు గృహజ్యోతికి సంబంధించి కూడా అయితే ప్రారంభించారు. సో ఈ పథకాలు మనకేంటంటే ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదు ఏంటని చెప్పేసి చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారండి. సో దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా మనకు పథకాలు ఏంటంటే అమలు చేశాము, దాన్ని ఏంటంటే మనకు ఇప్పుడు కోడ్ ఉండడం కారణంగా మనకేంటంటే కొంచెం పథకాలు అనేవి కొంచెం మూవ్ కావు. సో ఎలక్షన్ కోడ్ వన్స్ అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, అలాగే మనకు ఏదైతే రీసెంట్గా మనకు ప్రారంభించినటువంటి గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లు లోపు వాడిన వాళ్ళకి ఫ్రీ కరెంటు. సో 200 యూనిట్లు పైన వాడితే కనుక అలాంటి వాళ్ళు అమౌంట్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఈ పథకాలన్నీ మనకు కోడ్ తర్వాత క్లారిటీగా ఫుల్ ఫెజ్డ్గా మనకు రన్నింగ్ అవుతాయని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి మరో శుభవార్త చెప్పారు. సో మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి రైతులు, తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే లాస్ట్ గవర్నమెంట్లో కూడా మనకేంటంటే, అంటే సీఎం కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా మనకేంటంటే ఈ రుణమాఫీ చేస్తారని చెప్పేసి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే లాస్ట్ గవర్నమెంట్ అయితే కొన్ని కారణాల వల్ల ఈ రుణమాఫీ మాటే మనకు ఎత్తలేదు. ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ రుణమాఫీ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే చెప్పినప్పటికీ ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఊసే ఎత్తలేదు. అయితే ఇప్పుడు మనకు దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారంటే, మనకు మంత్రి హరీష్ రావు గారు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అయితే చేస్తారు అన్నారు. బట్ ఏంటంటే దీనికి సంబంధించి ఎక్కడ మనకు ప్రస్తావన అనేది రావడం లేదు. సో ఈ రుణమాఫీ చేస్తారా, చెప్పిన హామీలు చెప్పినట్టుగానే ఉంటాయా లేదా సో అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే రుణమాఫీ చేస్తే కనుక పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా అయితే మనకు ఒక మాట చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రుణమాఫీ అనేది చేయడానికి కూడా డేట్ అనేది ఫిక్స్ చేశారు. ఈ తేదీలోగా నేను తప్పకుండా రుణమాఫీ అయితే చేస్తాను, మీరు తప్పనిసరిగా రాజీనామా లెటర్ అనేది రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి కూడా అయితే మనకు హరీష్ రావు గారికి అయితే సవాల్ అయితే విసిరారండి. అయితే మనకు చూసుకున్నట్లయితే రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఎప్పుడు చేస్తారో దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రైతులకు సంబంధించి రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 నాటికి మనకు రుణమాఫీ అయితే చేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మీడియా సందర్భంగా ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఇది ఒక అదిరిపోయే శుభవార్త. మనకు 2 లక్షల వరకు అయితే రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ లోపల మీకైతే రుణమాఫీకి సంబంధించి చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే,
మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే మనకు ఈ 2500 రూపాయల మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా అయితే అప్డేట్ రిలీజ్ చేశారు. అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఇప్పుడైతే మేము ప్రారంభించలేము. సో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు 2500 రూపాయల పథకాన్ని మళ్ళీ మనకు ఈ కోడ్ అనేది త్వరలో ఫినిష్ కాబోతుంది. ఈ కోడ్ ద్వారా మనం ఏంటంటే ఎలాంటి అమౌంట్ కూడా అంటే బడ్జెట్ కూడా రిలీజ్ చేయలేము. సో ఎలాంటి పథకానికి సంబంధించి కూడా మనము అమౌంట్ అనేది కూడా విడుదల చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి, ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే రూల్స్ అనేది పెట్టారు కాబట్టి. సో దీని కారణంగా ఏంటంటే ఈ కోడ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు ఏ పథకాన్ని అయితే మనము రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే కోడ్ తర్వాతనే ఎలక్షన్ మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు ఏదైతే 2500 రూపాయలు వేయబోతున్నారో ఈ 2500 రూపాయలు మనకు ఎలక్షన్ తర్వాత దీనికి సంబంధించి కూడా అయితే ఎటకేలకు డేట్ అనేది ఫిక్స్ చేసేస్తారండి. అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఎవరికైతే ఇంతవరకు మీరు రేషన్ కార్డులు లేకుండా ఉంటాయో అంటే కొత్తగా రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో దీనికి సంబంధించిన ఫలితాలు అనేది వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు రేషన్ కార్డులకు సంబంధించి అనగా ఎవరికైతే రేషన్ కార్డులు ఇప్పటి వరకు కొత్తగా మ్యారేజ్ అయి చేయించుకొని ఉండరో అలాంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి మనకు ఒక వెబ్సైట్ అనేది రూపొందించబోతున్నారండి. అయితే దీని ద్వారా ఏంటంటే రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఈజీగా మీరు చేసుకొని సో మీరు 6 గ్యారంటీలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే పెన్షన్దారులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే రైతులకు సంబంధించి కూడా సో ఏదైతే మీకు రైతు భరోసా ఈ పథకాలు పెట్టారో సో దీని ద్వారా కూడా మీరు అప్లై చేసుకునే ఫెసిలిటీ అనేది పొందవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు ఈ కోడ్ తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి అతి త్వరగా దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేపట్టబోతున్నారు. సో ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు మళ్ళీ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకు అలాగే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ మరో శుభవార్త చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే తెలంగాణకు సంబంధించి మనకు ఉచిత బియ్యాన్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా తెలంగాణలో రేషన్ కార్డుదారులు అంటే రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో ఒక్కొక్కరికి 5 కేజీల రేషన్ చొప్పున మళ్ళీ మనకు ఏంటంటే కందులు రాగులు సో ఇలాగ ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇది మనకు ప్రతి పేదవాడు పస్తు ఉండకూడదు అని చెప్పేసి ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని మళ్ళీ 5 సంవత్సరాల వరకు అయితే ఎక్స్టెండ్ చేసినట్లుగా కూడా ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఏదైతే రేషన్ కార్డుదారులు ఉంటారో వీళ్ళందరూ అయితే ఇవైతే పొందవచ్చు. అలాగే రేషన్ కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా తమ యొక్క కార్డులు అనేవి ఈకేవైసీ చేయించుకోవాలండి. అయితే ఈకేవైసీకి సంబంధించి ఇప్పుడు టైం అనేది ఉంది కాబట్టి ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళాలి. సో మీ యొక్క కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది సభ్యురాలను మీరు తీసుకొని వెళ్ళి మీరు ఈకేవైసీ అంటే వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు, మీకు అందేటటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన అమౌంట్ కానివ్వచ్చు మీకు అందుతుంది. ఈకేవైసీ చేయించుకోకపోతే కష్టాలు అయితే మీరు పడడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణకు సంబంధించి తెలంగాణ గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ విడుదల చేసినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.